అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సీడ్ డ్రిల్తో వరిని నేరుగా విత్తే విధానం, సాగులో రైతుకు కలిసి వచ్చే అంశాలు, బంతి సాగులో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. జూలై మొదటి పక్షానికి వచ్చేశాం. నీటి వసతి, కూలీలు అందుబాటు ఉన్న చోట్ల ఇప్పటికే వరి నారుమళ్లు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్వల్పకాలిక రకాలను నారు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే కూలీలు కొరతగా ఉన్న ప్రాంతాలు, నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరిని నేరుగా విత్తుకోవటం మంచిది. దీనివల్ల వరి సాగును సకాలంలో చేపట్టడంతో పాటు పెట్టుబడులు కూడా తగ్గుతాయి. ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ అనే పరికరంతో వరిని వరుసల్లో విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా సమయం ఆదాతో పాటు సాగులో ఖర్చులు తగ్గడం, రెండవ పంటను సకాలంలో విత్తే అవకాశం ఉంటుంది. సీడ్ డ్రిల్తో వెదవరి సాగు చేసే రైతులకు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఉత్తర కోస్తా జిల్లాల్లో చూసుకున్నట్లయితే దాదాపు వరి అనేది ప్రధానమైనటువంటి పంట. వరి సాగులో చాలా కష్టనష్టాలను ఎదుర్కొని మరీ రైతులు పండించడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క నారుమడులు వేసి ఉడుపు ఉడిచేటటువంటి పద్ధతిలో చాలా వరకు సమస్యల కారణంగా, ప్రధానంగా ఒకటి కూలీల సమస్య, రెండవది ఏంటంటే అధిక ఖర్చు అవడం మూలంగా రైతులు ఈ యొక్క ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించడం జరుగుతుంది. ఈ యొక్క వరిని యథ సాగు పద్ధతిలో సీడ్ డ్రిల్ సహాయంతో వరిని విత్తుకున్నట్లయితే సాగు ఖర్చు తగ్గడమే కాకుండా, ఇంకోటి ఏంటంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రధానంగా వర్షాధారంగా చెరువులు నిండేదానిపైన మన యొక్క సాగు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకవేళ వర్షాలు ఆలస్యమైనట్లయితే, ఈ చెరువులు నిండడం లేట్ అయినట్లయితే దాదాపు నారుమడిలోనే నారు దాదాపు 45-50 రోజుల వరకు ఉండిపోయి ఆలస్యంగా నాటినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉత్పన్నమవడం జరుగుతుంది. ఈ విధంగా సాగు జరిగినప్పుడు దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి అన్నింటికి జవాబుగా ప్రత్యేకంగా ఈ యొక్క సీడ్ డ్రిల్ సహాయంతో వరిని విత్తుకోవాలి. సీడ్ డ్రిల్ సహాయంతో తగినంత మోతాదులో వర్షపాతం పడిన తర్వాత జూన్ చివరిలో కానీ జూలై మొదటి పక్షంలో కానీ వరిని నేరుగా విత్తుకున్నట్లయితే తొలి దశలో ఆరుతడిగా పండిస్తూ వర్షాలు పడిన తర్వాత పూర్తిగా నీరు నిలకట్టి వరిని పండించుకోవచ్చు. ఈ పద్ధతిలో దాదాపు పండించేటటువంటి రకాలని కొంచెం వేరు వ్యవస్థ లోతుగా ఉండేటటువంటి రకాలు పండించుకున్నట్లయితే పంట ఎక్కువగా పడిపోవడం అనేది జరగదు. ఏదైతే 1121 శ్రీధృతి అనే రకం ఉందో ఇది కూడా ఎదకి అనుకూలమైన రకము. దీనికి కూడా వేరు వ్యవస్థ లోతుగా వెళ్ళి పడిపోకుండా ఉండి ఈ యొక్క సీడ్ డ్రిల్ సహాయంతో ఎద పద్ధతిలో కూడా అధిక దిగుబడులను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో పండించే కంటే వారం రోజుల వరకు కూడా ముందుగా కోతకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తరువాత విత్తేటటువంటి అపరాలకు కానీ లేదంటే మొక్కజొన్నకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా కోసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని సమతులంగా
పొలాన్ని 2 నుండి 3 సార్లు మెత్తగా దుక్కు చేసుకున్నట్లయితే మనం చాలా వరకు కలుపు సమస్యను కూడా అధిగమించుకోవచ్చు. ఆఖరి దుక్కులో సిఫార్సు మేరకు ఈ యొక్క భాస్వరం ఎరువును, పొటాష్ ఎరువులను వేసుకొని కలిగి దున్నుకోవాలి. అయితే మనం విత్తేటటువంటి విత్తనానికి 1 కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున కార్బనిజంతో విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాపించేటటువంటి శిలీంధ్ర వ్యాధులు ఏవి కూడా ఆశించకుండా ఉంటుంది. అయితే దీనికి 10 గ్రాముల సూడోమోనాస్ను కూడా విత్తన శుద్ధితో చేసుకున్నట్లయితే తెగుళ్ళ బారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనం ప్రధానమైనటువంటి సమస్య ఈ ఎద సాగు చేసినప్పుడు కలుపు. ఈ కలుపుని సకాలంలో మనం సమగ్రంగా యాజమాన్యం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎద సాగు అనేది సమర్థవంతంగా అయినట్లే లెక్క. తొలి దశ నుంచి కూడా మనకి వరిలో కలుపు మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒకసారి మనం కలుపు మందు వినియోగిస్తే ఇంకొకసారి మనం వీలైనంత వరకు వర్షల్లో విత్తుకుంటున్నాం కాబట్టి సీడ్ డ్రిల్ సహాయంతో అంతర కృషి చేసుకున్నట్లయితే మంచిది. ఈ యొక్క కలుపు మందులు తొలి దశలో అయితే మనం విత్తిన వెంటనే 48 గంటల్లో ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటాము, వీటిని వినియోగించుకోవాలి. దాదాపు ఒక ప్రిట్లాక్లోర్ అయితే 600 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పెండిమితాలిన్ మందుని అయితే 1 లీటర్ మందుని 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అయితే కలుపు మందుని పిచికారీ చేసినప్పుడు ఈ యొక్క నేలలో తేమ సరిపడా ఉండాలి. ఉన్నట్లయితే కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. తొలి దశలో మనం ఈ యొక్క కలుపు మందులు పిచికారీ చేపట్టలేనట్లయితే కలుపు మొలకెత్తిన తర్వాత కూడా మనం ఎద సాగులో ఏంటంటే మనకి ఎప్పుడు నేలలో తేమ ఉంటుందో ఆ సమయంలో కలుపు మందుని వినియోగించుకోవాలి. మనకి 10 నుంచి 12 రోజుల్లోపు 15 రోజుల్లోపు అయితే మనకి ఈ కౌన్సిల్ యాక్ట్ అనే మందు మనకి దొరుకుతుంది. ఇది 90 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో అంటే రాబోయే కలుపుని, తొలి దశలో ఉండే లేత కలుపుని ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని పిచికారీ చేసుకోవాలి. లేదు 15 రోజులు దాటిపోయి 20-25 రోజుల సమయంలో అయితే ఎద సాగులో ఈ గడ్డి జాతి కలుపు దాంతోపాటు ఈ యొక్క కూర జాతి కలుపు అధికంగా ఉన్నట్లయితే బిస్పైరిబ్యాక్ సోడియం 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తీగజాతి కలుపు ఉన్నట్లయితే మెట్సల్ఫ్రాన్ మిథైల్ అండ్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ అనే మందు ఉంటుంది. అంటే దీన్ని ఆల్మిక్స్ అంటాము. దీన్ని 8 గ్రాముల మందుని 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరం పొలంలో మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనం ఆఖరి దుక్కులో కానీ లేదంటే ఈ యొక్క సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్తో వేసినప్పుడు డ్రిల్తోనే మనం ఈ యొక్క ఎరువుని వేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు 50 కిలోల డిఏపి, అదేవిధంగా ఒక 15 నుంచి 20 కిలోల పొటాషియం వేసుకోవాలి. అది డిఏపి రూపంలో అందించినప్పుడు మన నత్రజని ఎరువును ప్రత్యేకంగా అందించవలసిన అవసరం లేదు. నెల రోజుల తర్వాత 30 కిలోల వరకు కూడా యూరియా, తర్వాత 60 రోజుల సమయంలో ఒక 30 కిలోల యూరియా, 20-25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే ఈ యొక్క నేలకి సకాలంలో అందించి తద్వారా పంట పెరుగుదల బాగా ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే దాదాపు మనం 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. ఒకవేళ నీరు మనకు అందుబాటులో లేనట్లయితే 10 రోజులకు పైబడి ఒక వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ యొక్క 319 ఈ యొక్క నీటిలో కరిగేటటువంటి ఎరువు ఉంటుంది. దీన్ని 1 కిలో వరకు ఎకరానికి తీసుకొని 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితుల్లో బెట్ట పరిస్థితుల నుంచి కూడా మన పంటను కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సీడ్ డ్రిల్ పద్ధతిలో మనం వేసినప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒకసారి చూసుకున్నట్లయితే కూడా మనకు దాదాపు నాట్లు వేయడానికి, నారు తీయడానికి, దమ్ము చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు చూసుకుంటే 8 నుంచి 9 వేల వరకు అవుతుంది. ఆ ఖర్చుని మనం ఆదా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సాధారణ పద్ధతిలో ఉడిచేదానికి మన చెరువులు నిండితే కానీ దమ్ము పెట్టేటువంటి అవకాశం ఉండదు. రెండోది ఏంటంటే చెరువుల నుంచి నీరు పారినప్పుడు కూడా పై పొలం నుంచి కింద పొలానికి పారి రావడం, ఇలాగా మనకి ఉన్నటువంటి మన సాగునీటి ఆవశ్యకత దృష్ట్యా చాలా లేట్ అవ్వడం జరుగుతుంది. దాదాపు 45 నుంచి 50 రోజులు నారు వేయడం జరుగుతుంది. అటువంటి దాన్ని మనం అధిగమించవచ్చు. ఈ సీడ్ డ్రిల్ పద్ధతిలో వేసుకున్నట్లయితే దాదాపు మనం ఒక వారం రోజుల ముందే పంటను కూడా కోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం సీడ్ డ్రిల్ సహాయంతో విత్తుకొని ఖర్చు ఆదా చేసుకోవడం, దాంతోపాటు అధిక దిగుబడిని కూడా మనం సాధించవచ్చు. బంతిపూలు పండుగలు, పబ్బాల సమయాల్లో ఇళ్ళు, వాకిళ్లకు ప్రత్యేక కళను తెచ్చిపెడతాయి.
పసుపు నారింజ రంగుల్లో మెరిసిపోయే బంతిపూలు వినాయక చవితి మొదలు బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల్లో వాడకం మరింత ఎక్కువగా ఉంటుంది. గుమ్మాలకు తోరణాలుగా, రంగవల్లులుగా, ఇంటి అలంకరణలోనూ బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే పండుగల సమయానికి బంతిపూలు మార్కెట్కు చేరేలా రైతులు ప్రణాళిక వేసుకుని సాగు చేస్తారు. ప్రకాశవంతమైన రంగుల్లో ఆకట్టుకునే బంతుల నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. అయితే బంతి సాగు హైబ్రిడ్ రకాలతో చేపడితే పెట్టుబడి ఖర్చు ఎక్కువవుతుంది. బంతిలో దేశవాళీ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో దేశవాళీ రకాల సాగు చేపట్టవచ్చు. తద్వారా మంచి నికర ఆదాయాన్ని పొందవచ్చు. ఏ రకంతో సాగు చేపట్టినా సరైన సమయానికి పించింగ్, ఎరువులు, సస్యరక్షణ యాజమాన్యం చేపడితే నాటిన 50 నుంచి 60 రోజులకు బంతి కోతులు తీసుకోవచ్చు. మరి పండుగలు మొదలయ్యే సమయానికి బంతులు విరబూయాలంటే ఎలాంటి మెలకువలు చేపట్టాలో, మొక్కల సాంద్రత, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత్ నుంచి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రైతులు పూల పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా బంతి పంట అనేది చాలా ముఖ్యమైనది. ఈ పంటని మనము సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. జూలైలో బోనాల పండుగ నుంచి మొదలుకొని శ్రావణ మాసము, ఆ తర్వాత వినాయక చవితి, ఆ తర్వాత వచ్చే దసరా, బతుకమ్మ, దీపావళి, కార్తీక మాసం, ఇలా మనకు సంవత్సరం పొడవునా వివిధ రకాల పండుగలు, తర్వాత వివిధ రకాల శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని బంతికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు కాలపట్టికను కనుక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ లాభాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అన్ని వేళలా మనం ఈ పంటని సాగు చేసుకోవచ్చు. ఈ బంతిని సాగు చేయడానికి 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలమైనవి. ఈ పంటని శీతాకాలంలో, వేసవి కాలంలో, వర్షాకాలంలో సాగు చేసుకోవచ్చు. ఈ బంతిని పంటను సాగు చేసుకోవడానికి ఎర్రగర్భ నేలలు చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా మురుగునీటి వ్యవస్థ కలిగిన బరువు నేలలు కూడా చాలా అనుకూలమైనవి. బంతిలో ముఖ్యంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఆఫ్రికన్ బంతి, ఫ్రెంచ్ బంతి. ఆఫ్రికన్ బంతి మొక్కలు చాలా గుబురుగా 100 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా గుబురుగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం కూడా చాలా పెద్దగా వస్తుంది. కానీ ఫ్రెంచ్ బంతి ఇది 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా చిన్న పరిమాణంలో పూలు వస్తాయి. ఈ ఫ్రెంచ్ బంతిని మనము కారబంతి, చిన్న బంతి, తురకబంతి అని వివిధ రకాల వాడుక భాషలలో మనము పిలుస్తూ ఉంటాము. ఆఫ్రికన్ బంతిలో F1 హైబ్రిడ్ మరియు రకాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఈ F1 హైబ్రిడ్ సాగు చేయాలి అంటే 30 నుంచి 40 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. అదే రకంగా రకాన్ని సాగు చేయాలి అంటే 300 నుంచి 400 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. మంచి విత్తనంని సేకరించుకొని దాన్ని ప్రోట్రేలో కానీ ఎత్తైన నారుమడిలో, ఈ నారుమడిలో విత్తనం మొలకెత్తి ఒక 2 నుంచి 3 ఆకులు వచ్చే వరకు మనకు 25 రోజుల సమయం పడుతుంది. దాని తర్వాత మనము ప్రధాన పొలంను తయారు చేసుకొని ప్రధాన పొలంలో 60 x 60 సెంటీమీటర్లు కానీ 60 x 40 సెంటీమీటర్ల దూరం మొక్కలను నాటుకొని 30 నుంచి 45 రోజుల లోపల మనం తలలు తురించినట్లయితే మనకు ఎక్కువగా శాఖీయ భాగాలు వస్తాయి. ఈ F1 హైబ్రిడ్ రకాలను సాగు చేయాలంటే రైతులు 60 x 60 సెంటీమీటర్లు మధ్య దూరం మొక్కకి మరియు వరుసకు మధ్య దూరంని పాటించి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సాధారణ రకాలను 30 x 40 సెంటీమీటర్లు కానీ 45 x 40 సెంటీమీటర్ల మొక్కకి మరియు వరుసకు మధ్య దూరం ఉండేలాగా సాగు చేస్తూ ఉంటారు. ఎందుకు అనగా ఈ హైబ్రిడ్ రకాలు ఎక్కువగా 110 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా గుబురుగా పెరుగుతాయి. హైబ్రిడ్ రకాలలో కూడా పూల యొక్క సంఖ్య, దాని యొక్క బరువు ఎక్కువగా తూగడం వల్ల దీనికి మొక్కకు మరియు వరుసకు మధ్య దూరాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. హైబ్రిడ్ రకాలను సాగు చేసిన రైతులు 10 నుంచి 12 టన్నుల వరకు ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. సాధారణ రకాలు అయితే 6 నుంచి 7 టన్నుల ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము సాధారణ రకాలలో ప్రతి మొక్కకి 100 నుంచి 150 గ్రాములు పూల దిగుబడి గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా హైబ్రిడ్ రకాలలో మనము 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు మనము పూల దిగుబడిని గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ బంతిని సాగు చేయాలనుకుంటే మొదటి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 80 కిలోల యూరియా, 225 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల పొటాష్ అవసరం పడుతుంది. మొదటి దుక్కిలో 225 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల పొటాష్ మొత్తం ఒకటేసారి వేయాలి. కాకపోతే యూరియాని మాత్రం
3 సమభాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని నాటేటప్పుడు ఒక భాగాన్ని 30 రోజులు నాటిన తర్వాత ఒక భాగాన్ని పూత సమయంలో వేసుకోవాలి. ఈ రకంగా కనుక ఎరువుల యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే పూలు ఎక్కువగా దిగుబడి వచ్చి మనకు రైతుకి ఎక్కువగా లాభాలు వస్తుంటాయి. బంతి పంట ఎండిపోకుండా ఉండకుండా తరచుగా నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఒకవేళ వర్షాకాలంలో కనుక ఎక్కువ వర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పువ్వు తొలిచే పురుగు మనకు చిన్న లార్వాలు పూలకు రంధ్రాలను ఏర్పరుస్తాయి. పూలపై చిన్న చిన్న రంధ్రాలు కనుక గమనించినట్లయితే స్పైనోసైడ్ 0.5 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొగ్గ తొలిచే పురుగును కూడా నివారించుకోవచ్చు. అంతేకాకుండా నారుకుళ్ళు తెగులు, ఇది ఎక్కువగా మనము నారుమడిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇది ముందుగా రాకుండా ఉండడానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. క్యాప్టన్ 2 గ్రాములు కిలో విత్తనానికి కానీ, లేదంటే కార్బండిజం 3 గ్రాములు కిలో విత్తనానికి కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎత్తైన నారుమడులను తయారు చేసుకొని కూడా ఈ నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి నివారించుకోవచ్చు. నారుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు గుంపులుగా మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. దీని నివారణకు క్యాప్టన్ 2 గ్రాములు, కార్బండిజం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి డ్రెంచింగ్ చేయాలి. అంతేకాకుండా ఆకుమచ్చ తెగులు, ఇవి ఎక్కువగా ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆకుమచ్చ తెగులను కూడా నివారించుకోవచ్చు. ఈ బంతి పంటను ముఖ్యంగా అంతర పంటగా కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. ఈ అంతర పంటగా సాగు చేయడం వల్ల ప్రధాన పంటకి చీడపీడల నుంచి మనము చీడపీడలు రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా రైతుకు దీనివల్ల అదనపు ఆదాయం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మొత్తం పంట కాలము 110 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. నారుమడికి 25 నుంచి 30 రోజులు పడుతుంది. అదేవిధంగా ప్రధాన పంటలను నాటిన తర్వాత మనకు 90 రోజుల పంట ఉంటుంది. మనకు నాటినాక 50 రోజులకి పువ్వు అనేది రావడం గమనిస్తూ ఉంటాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని పండుగలకి శుభకార్యాలకి ఒక 60 రోజుల ముందు బంతి పంటను కనుక నాటుకున్నట్లయితే రైతుకి చాలా లాభాలు ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంట పొలాల్లో సేంద్రియ కర్బన శాతం పెంచే దిశగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అనంతపురం జిల్లా రేకులకుంట శాస్త్రవేత్తలు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి భూముల్లో కర్బన శాతం తగ్గిపోవడంతో భూమి కోతకు గురవడమే కాకుండా ఎరువుల వృధా అధికంగా ఉంటోంది. దీనికి తోడు రసాయనిక ఎరువుల విచ్చలవిడి వినియోగంతో నేల స్వభావాన్ని కోల్పోయి తీవ్రంగా పొడిబారిపోవడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలల్లో కర్బన శాతాన్ని పెంపొందించేందుకు బయోచార్ సహకరిస్తుందంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట అవశేషాలను బొగ్గు రూపంలో మార్చడమే బయోచార్ తయారీ. అధిక కర్బన శాతం కలిగి ఉన్న బయోచార్ వాడకంతో నేలలో పోషక విలువలు పెరిగి పోషక లభ్యత మెరుగుపడుతుందంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఎర్ర నేలల్లో మనకు చూసినట్లయితే సేంద్రియ కర్బన శాతం దాదాపుగా 0.2% టు 0.3%కి తగ్గిపోయింది సార్. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. చాలా కాలం నుంచి భూమికి సేంద్రియ ఎరువులను వేయకపోవడం వల్ల, భూమిలో సరిగ్గా గట్లు వేసుకోకుండా వాలుగా ఉండటం వల్ల భూమి కోతకు గురయ్యి భూమిలో ఉన్న రసాయనిక ఎరువులు, పోషకాలు, దాంతోపాటు ఈ సేంద్రియ కర్బనం కూడా కొట్టుకుపోయి భూమి సారవంతాన్ని కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బయోచార్ వంటిది మనం భూమికి అందించినట్లయితే పంట అవశేషాల వ్యర్థాలని కాల్చేసి బూడిద చేయకుండా దాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ తయారు చేసిన బయోచార్ని భూమిలో కలిగి ఉండడం వల్ల భౌతిక, రసాయనిక, జీవ సంబంధ గుణాలను మెరుగుపరచవచ్చు, సేంద్రియ కర్బన శాతాన్ని పెంచవచ్చు. దానివలన భూమిలో ఉదజని సూచిక మరియు పోషకాల లభ్యత సమన్వయం జరిగి పంట పెరుగుదల బాగా జరుగుతుంది. అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులను సాధించడానికి దోహదపడుతుంది. అన్ని పోషకాల విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్. అలా అని బయోచార్ అనేది ఒక ఎరువు కాదు. అయితే బయోచార్ వేయడం వల్ల మనం వేసిన రసాయనిక ఎరువులు బయోచార్ మీదనే ఉండటం వల్ల వేరు వ్యవస్థ మధ్యలోనే అన్ని పోషకాలు లభ్యత ఉంటుంది. నేల కోతకు గురి కాకుండా పోషకాలు భూమి నుంచి బయటికి వెళ్లకుండా వేరు వ్యవస్థ మధ్యలోనే ఉంచటం వల్ల పంట మంచి పోషకాలను తీసుకొని మంచి పెరుగుదల, మంచి దిగుబడులను సాధించడానికి ఉపయోగం. బయోచార్ అనేది కేవలం బొగ్గు మాత్రమే కాదు, ఎక్కువ కర్బన శాతం ఉన్న సేంద్రియ పదార్థం కూడా. ఇది కొత్త విషయం అంటే కాదు, అనాది కాలం నుంచి రైతులు బొగ్గు తయారు చేస్తూనే ఉన్నారు. అయితే బయోచార్ చేసే విధానంలో మన శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏమంటే, బయోచార్ని మనం డ్రమ్ము పద్ధతిలో తయారు చేశాము.
ఆక్సిజన్ లేకుండా లేదా ఆక్సిజన్ సరఫరా చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో పంట వ్యర్థాలను కాల్చితే అప్పుడు బయోచార్ తయారవుతుంది. పంటకు పోషకాలు అందిస్తాం. ఆ పోషకాల మొత్తంలో కొంచెం భాగమే పంట ధాన్యం తయారీకి ఉపయోగించుకుంటుంది. మిగతా అంతా పంట కాండంలో, వేరుల్లో దాగి ఉంటుంది. పంట అయిపోయిన తర్వాత, కోత తర్వాత ఆ పంట వ్యర్థాల్లో ఆ పోషకాలు అన్నీ ఉంటాయి. దాన్ని కాల్చేస్తే బూడిదిగా మారిపోతుంది లేదా బొగ్గుగా మారిపోతుంది. దాన్ని బయోచార్ ఆక్సిజన్ లేకున్నా లేదా ఆక్సిజన్ పరిమితి తక్కువ ఉన్న పరిస్థితుల్లో కాల్చినప్పుడు బయోచార్ తయారవుతుంది. అప్పుడు స్థిరీకరించిన కర్బన శాతం భూమిలో మనం కలిగి ఉండడం వలన భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచి భూమికి సారాన్ని పెంచడానికి చాలా దోహదపడుతుంది. బయోచార్ తయారు చేయడానికి ఎక్కువగా ఖర్చు ఏం కాదు. వ్యవసాయ పరిశోధన స్థలం అనంతపురం వారు ఒక డ్రమ్ము పద్ధతిలో బయోచార్ని రైతు పొలం దగ్గరనే ఎలా తయారు చేసుకోవాలనే పద్ధతి మనం కనుగొన్నాము. వాడిన ఒక ఆయిల్ డ్రమ్మును తీసుకొని ఆ డ్రమ్ముకు కింద భాగంలో చుట్టూ రంధ్రాలు చేసుకొని పై భాగంలో 4 కడ్డీలు అమర్చుకొని, ఎందుకంటే మనం పెట్టిన మూత గట్టిగా ఉండటానికి అలా చేసుకుంటూ ఆ డ్రమ్ములో మనం ఈ పంట వ్యర్థాలు గట్టిగా ఉన్న ఈ పత్తి కట్ట లేదంటే కంది కట్ట ఇట్లాంటి కట్టలను ఒక 20-25 సెంటీమీటర్లు అట్లా కత్తిరించుకొని డ్రమ్ము కింద నుంచి పై భాగం వరకు ఖాళీ లేకుండా గాలి తక్కువగా ఉండేటట్టు బాగా అమర్చుకొని గట్టిగా పెట్టి ఆ తర్వాత ఆ డ్రమ్ము మీద మనం మూతను పెట్టేసి గాలిపోకుండా మట్టితోనే మనం కప్పేసి ఒక 20-25 నిమిషాలు మంట పెట్టినట్లయితే ఆ తర్వాత దాన్ని సదునంగా ఉన్న భూమి మీద డ్రమ్మును పెట్టేస్తే ఒక గంట సేపట్లో ఉన్న మంటతోనే బయోచార్ తయారవుతుంది. గాలి సరఫరా తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఇలా బయోచార్ తయారవడం వల్ల కర్బన శాతం ఆ పంట అవశేషాల్లో స్థిరీకరించబడుతుంది. ఆ స్థిరీకరించిన కర్బన శాతం మనం భూమికి అందజేస్తాం. సాగు అనంతరం చాలా మంది రైతులు పంట అవశేషాలను తగలబెడుతుంటారు. ఇలా చేయడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు పర్యావరణం కలుషితమవుతోంది. అలా కాకుండా పంట వ్యర్థాలను సమర్థవంతంగా బయోచార్ రూపంలోకి మార్చితే రైతులకు, పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుందంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట వ్యర్థాలను తమ పొలాల్లోనే తగలబెట్టడం జరుగుతోంది. దీనివల్ల మనం చూస్తున్నాము, ఢిల్లీ అట్లాంటి ఏరియాస్లో పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్యం ఎక్కువైపోయి తర్వాత వెహికల్స్ పోవడానికి కానీ తర్వాత వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అట్లాంటి పరిస్థితి మిగతా స్టేట్స్లో రాకుండా ఉండాలి అంటే మనము పంట వ్యర్థాలను తగలబెట్టకుండా దాన్ని క్రమమైన పద్ధతిలో బయోచార్ను మనం తయారు చేసుకున్నట్టయితే దాంట్లో మనకు సేంద్రియ కర్బనం కావచ్చు, తర్వాత పొటాష్ అనేటివి 2 ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ బయోచార్ను మనం పొలాల్లో ఉపయోగించుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ఎర్ర నేలల్లో, తేలికపాటి నేలల్లో సేంద్రియ కర్బనం అనేది రోజు రోజుకు చాలా వరకు తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు 0.2% తగ్గిపోయిందనమాట. సో అది చాలా అలార్మింగ్ సిచ్యుయేషను. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ సేంద్రియ ఎరువులు కావచ్చు, తర్వాత పంట వ్యర్థాలను కావచ్చు తగలబెట్టకుండా క్రమమైన పద్ధతిలో బయోచార్ అనే పద్ధతి ద్వారా మనము సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్ని మన పొలాలకు వేసుకున్నట్టయితే అది నేలలో నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు నేలలో సంతతి వృద్ధి చెందడం ద్వారా నేలలో అలభ్య స్థితిలో ఉన్న పోషకాలు కూడా లభ్యస్థితికి రావడం జరుగుతుంది. బయోచార్ను రైతులు పొలాల వద్దనే చేసుకుని వినియోగించుకునేలా డ్రమ్ము పద్ధతిని జిల్లా రైతులకు పరిచయం చేయడంతో పాటు బయోచార్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.